వేరొక కొత్త రాజు కావాలి, మా మీదకి శత్రువులు వచ్చేస్తున్నారు, యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి, మా వల్ల కావట్లేదు అనుకు వీరందరూ సమూయేలు దగ్గరికి వెళ్తే సమూయేలు వారిని ఏం చేశారంటే, సరే సమూయేలు వెళ్ళి దేవుని చెప్తాడు, ప్రభువా ఇదిగో వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు, రాజు కావాలంటున్నారంటే, సరే వాళ్ళు ఏది కోరుకున్నారు అదే, నన్ను వద్దనుకున్నారు, నిన్ను కాదు వద్దనుకుంది కాబట్టి నన్ను వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళకి రాజును నియమించు అని అన్నప్పుడు, సరే ఎవరు నియమించాలి? ఒకానొక దినాన్న మన వాక్యం చదువుకున్నాం కదా, వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన శెరోనుకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీను. ఇప్పుడు సౌలుది ఏ వంశం అంటే ఏ గోత్రము? బెన్యామీను గోత్రము. బెన్యామీనుడు ఒకడు ఉన్నాడు. కీషు భాగ్యవంతుడు, తర్వాత ఆయన బెన్యామీనుడు, ఒక బెన్యామీనుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు అనే ఒక కుమారుడు బెన్యామీను. కీషు గుర్తుపెట్టుకోండి, సౌలు తండ్రి పేరేంటి? వాళ్ళది ఏ గోత్రమో? బెన్యామీను గోత్రం, ఇంగ్లీష్ బెంజమిన్. బెన్యామీను గోత్రం. ఆ గోత్రంలో 12 గోత్రాలు, మొత్తం ఎన్ని? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో ఒక గోత్రము బెన్యామీను గోత్రము. ఇందులోంచి వచ్చినవాడు సౌలు. యాజకులుగా వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? యాజకులు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు చెప్పాలి? యాజకులు యాజకత్వం చేసేది ఏ గోత్రం వాళ్ళు? లేవి గోత్రం వాళ్ళు. మర్చిపోతారు మీరు. ఏ గోత్రమో? లేవి గోత్రం. లేవి గోత్రం నుండి వచ్చిన వాళ్ళు అహరోను, ఎలియాజరు, తర్వాత వారి కుమారులు ఏలి కుమారులు, తర్వాత హోఫ్ని, ఫీనెహాసులు. కానీ దేవుడు ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సమూయేలును ఒక యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దృష్టిలో ఒకరు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టి వేరొకరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా సౌలు రాజుని ఏర్పాటు చేసుకుంటే సౌలు ఏం చేశాడు? దేవుని మాటకి విరోధంగా లేచాడు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళ నాన్న భాగ్యవంతుడంట. గాడిదలు తప్పిపోతే గాడిదలు తీసుకోవడానికి వెతకడానికి వెళ్ళాడు సౌలు. వెతకడానికి వెళితే అప్పుడు వాళ్ళలో ఒక అతను అన్నాడు, ఇదిగో మన గాడిదలు ఎక్కడున్నాయో మనకు తెలియదు కాబట్టి దీర్ఘదర్శక అన్నాడు. అంటే ఎవరైనా ప్రవక్త. ఎవరా? సమూయేలు ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ప్రవక్త వద్దకు మనం వెళితే ఎక్కడున్నాయి చెప్తాడు అని చెప్పి ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమూయేలుని ఈ యొక్క సౌలుని చూడగానే సమూయేలుతో దేవుడు, ఇదిగో ఇత్తడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు కాబట్టి అతన్ని అభిషేకించమంటాడు దేవుడు. తర్వాత గాడిదల అడ్రస్ చెప్తాడు. ఈ గాడిదలు 3 సూచనలు చెప్తాడు. ఇదిగో దేవుడిని ఏర్పాటు చేసుకున్న రాజుగా అని చెప్పి 3 సూచనలు. ఇక సమాధి ఎస్తేరు సమాధి దగ్గరికి రాహేలు సమాధి దగ్గర నుండి ఒక వ్యక్తి వస్తాడు, నిన్ను పలకరిస్తాడు, నిన్ను క్షేమ ప్రశ్నలు అడుగుతాడు. ఆ తర్వాత ఇంకా 3 కనపడతారు, ముగ్గురు కనపడి నిన్ను క్షేమ ప్రశ్నలు అడుగుతాడు, నీకు గాడిదలు దొరికినని చెప్తాడు. తర్వాత 3వది ఏంటంటే కొండ మీదకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు ప్రవక్తలు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళగా నీకు కొత్త మనసు వస్తుంది అని 3 సూచనలు చూపించాడు. ఈ 3 సూచనల ప్రకారము సౌలును దేవుడు తర్వాత అభిషేకించి రాజుగా, ఇదంతా లాస్ట్కి చెప్పుకున్నా, గుర్తుందా లేదా? రాజుగా అభిషేకించి సౌలును ఏర్పాటు చేస్తాడు. సౌలును ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాజు అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే సౌలు రాజ్యాన్ని నిరంతరము ఉంచాలనుకున్నాడు. వినండి జాగ్రత్తగా. దేవుడు ఏదైనా ఆశీర్వాదం మనకిస్తే జీవితకాలం ఇస్తాడు, మధ్యలో తీసివేసే దేవుడు. కానీ ఒకవేళ మనకి ఇచ్చిన దాన్ని మనం పోగొట్టుకుంటే చేసేది ఏమి లేదు. సౌలుకు కూడా దేవుడు రాజు అయ్యే అవకాశం ఇచ్చి జీవితకాలం అంతా ఇచ్చాడు అవకాశం. కానీ ఆ సింహాసనాన్ని తను నిలబెట్టుకోలేక ఏం చేశాడంటే, ఒకసారి సమూయేలు గిల్గాలు నుండి వచ్చి ఇక్కడ ఒక యాజకత్వం చేయాల్సింది, ఒక దహన బలి అర్పించడానికి సౌలు లేటు చేశాడు. సమూయేలు చూడండి 11వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవట చూశాడు. సమూయేలు రాలేదు 7 దినాల తర్వాత గిల్గాలకు. తర్వాత జనులందరూ చెదిరిపోతున్నారు. ఇక ఈయన ఏం చేశాడు? దహన బలును సమాధాన బలు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. దహన బలి అర్పించడం ఎవరి పని? యాజకుడు పని. కానీ సౌలు ఏం చేశాడు? రాజుగా ఉండి యాజకత్వం కూడా నాకు అధికారం ఉందిలే అని చెప్పేసి ప్రవక్తలు చేసిన పని ప్రవక్తలు చేయకుండా యాజకత్వం దహన బలి అతనే చెప్పాడు. సమూయేలు నేను వస్తాను బాబు అని. కానీ ఏముందిలే సమూయేలు లేకపోతే నేను అభిషేకించబడ్డాగా
నాది కూడా పనే కదా అనుకున్నాడు. కాబట్టి ఎవరి పని వాళ్ళే. దేవుని పనిలో మాత్రం ఎవరికి దేవుడు ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతిని మనము చేయాలి. నేను చేయనా, నాకు రాదా, నాకు యోగ్యత లేదా. మోషేకి అన్నదమ్ములు అన్న అక్క ఇద్దరు ఉన్నారు. పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు. అహరోను, మిరియాం. మోషే ఒక్కడే ప్రవక్త, దేవుడు మా నోట పలికించలేదా? మేము ప్రవక్తలమే అన్నారు. ప్రవక్తలమని వాళ్ళ అహంభావంతో మాట్లాడేది. దేవుడు ఏం చేశాడంటే ఆ కుష్టు రోగాన్ని ఇద్దరికి ఇచ్చాడు. ఎందుకని ఈ మోషే ఒక ప్రవక్తగా ఉన్నాడు. మోషే దేవుని కుమారుడు ముఖాముఖిగా చూసినవాడు. అతను ఏర్పాటు చేసుకుని వీళ్ళు నేను కూడా వాళ్ళంతటా వాళ్ళే దేవుడు ఏర్పాటు చేసుకోపని యాజకత్వం ఇచ్చాడు అహరోన్కి. కానీ ప్రవక్తగా నేను కూడా మోషే సరిపాటి వాడిని అని తనను తాను హెచ్చించుకునేసరికి దేవుడు ఏం చేశాడు, వాడిద్దరికి, అక్కకి అన్నకి, సొంత అక్క అన్న. కాబట్టి ప్రవక్తలైన వారిని కూడా మనం తోలనాడి మాట్లాడకూడదు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకులను కూడా తోలనాడి మనం మాట్లాడకూడదు. ఆ సొంత అక్క అన్నకి ఇద్దరికి ఏమైపోయింది, కుష్టు వ్యాధి వచ్చేది. సొంత అక్క కదా, సొంత అన్న కదా, వాళ్ళు యాజకులే. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఆయన బిడ్డల్ని ఏమన్నంటే ఊరుకునేవాడు. కానీ ఇజ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. తర్వాత ఆయన ఒక్కడేనా, మేం కాదా అని ముందుకు వచ్చిన వాళ్ళు తర్వాత మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రభువా, మోషే నా ప్రభు అంటారు. ఆయన మోషే బతిమాలుకుంటే అప్పుడు మోషే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే తర్వాత కుష్ఠవ్యాధిని తొలగి. కాబట్టి దేవుడు ఎవరికి ఈ రోజుల్లో ఏంటంటే ఇష్టం వచ్చిన మాట్లాడేస్తున్నాం మనం. సేవకులు లేదు, ప్రవక్త లేరు, బిషప్ ఇష్టం వచ్చిన మాట్లాడేస్తున్నాయి. నోరు ఎట్టు తిరిగితే ఎట్లా తిరుగుతున్నాం. ఎవరికి ఏం కావట్లేదు. కారణం ఏంటి చెప్పండి? కృపాకాలము. ఎవడేం చేస్తాడు అది చేయనివ్వండి, నేను చూసుకుంటాను, త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వచ్చున్న ప్రతి వానికి వాని పని చొప్పున జీతం ఇస్తానని దేవుడు ఏం చెప్పాడు, వాగ్దానము. కాబట్టి నువ్వెన్ని చేసినా ఈరోజు కీడు వెంటనే రాదు. కానీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడే చూస్తాం మనం. ఏం రావట్లేదులే, ఏం చేయట్లేదులే, దేవుడు మౌనంగా ఉన్నాళ్ళు అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడు. ఈరోజు కాకపోయినా రేపైనా తీర్పు తీరుస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇక్కడ సమూయేలు రాలేదని చెప్పి సౌలు ఏం చేశాడు, తొందరపడి దహన బలి అర్పించాడు. తర్వాత సమూయేలు వస్తాడు, వచ్చి ఏంటి సౌలు ఏం చేసావు నువ్వు అంటే, నువ్వు రాకపోయేసరికి నేను టెన్షన్ పడిపోయాను కాబట్టి నేను అర్పించాను అని చెప్తే అంటాడు. అప్పుడు దేవుడు సమూయేలు ద్వారా, ఇదిగో నీ రాజ్యము నిత్యము. చూడండి ఒకసారి 13వ అధ్యాయము 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లా నన్ను, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుకు యెహోవా తలంచి. అంటే సదాకాలము నీ రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు సౌలు. కానీ అయితే నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యం నిలుస్తుందా? ఇంకా దేవునికి వ్యతిరేకమైన పని చేసా కాబట్టి నీ రాజ్యము యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్క కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన కుమారుని మీద జనుల మీద అతన్ని అధిపతిగా నియమించు. చూడండి, దేవుడేమో సదాకాలం నిన్ను రాజుగా చేద్దాం అనుకుంటే నువ్వు తొందరపడి నీ అవివేకపు పని, అధికారం ఉందనుకున్నాడు కానీ అవివేకపు పని చేసేసాడు. నీవు అవివేకం చేసావు కాబట్టి ఈరోజు నిన్ను దేవుడు నీ రాజ్యాన్ని తీసేసి తన చిత్తానుసారమైన ఒక వ్యక్తిని ఒక్కడే చేసిన సౌలు. సదాకాలం ఇద్దాం అనుకున్న దేవుడు ఆ సౌలు ఒక్కడే రాజుగా ఉన్నాడు. అతను కూడా సక్సెస్ఫుల్గా లేదు సౌలు జీవితం. పడుచువాడు, గడసరివాడు, ఎత్తైనవాడు, అందగాడైనటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తే అధికారం వచ్చిన వెంటనే ఏం చేశాడంటే తన బుద్ధి చూపించాడు. ఈరోజు చాలామందికి అధికారం లేదు, లేక అలా అడిగిమణిగి ఉంటారు. ఇస్తే ఊరుకుంటారు వాళ్ళు, ఇస్తే మామూలుగా వాళ్ళ ఇది చూపించేస్తారు. అందుకని అన్నీ ఉన్నా అణిగిమణిగి ఉండాలి మనం. ఏదో ఒక సామెత ఉంటుంది కదా, నడమంత్రపు సిరి అంటారు చూసారా. నిన్న దాకా ఉండదు, ఈరోజు రాగానే ఎగిరెగిరి పడతాడు. ముందు ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు. సడన్గా అధికారం వచ్చేసరికి ఈ సౌలు కూడా అధికారాన్ని ఉపయోగించుకొని తన దేవుని పనులు కూడా అతనే చేశాడు. సదాకాలం ఉండవలసిన రాజ్యం ఏమైపోయింది, ఇప్పుడు ఏమైపోయింది, దేవుడు తీసేశాడు. ఇక నిలవదు. అది సౌలు తర్వాత ఆ కుటుంబంలోంచి రాజు అయినవాడు ఒక్కడు కూడా లేడు. దావీదును దేవుడు అప్పటికే ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు అప్పటికే చిన్న వయసు నుండే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన దగ్గర సింఫనీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని గొర్రెలను మేపుతూ తిరుగుతూ ఉంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. దేవుడు అంటే చాలా ఇష్టం దావీదుకి. అందుకే దావీదు కీర్తనలు ఎన్నో ఉన్నాయి చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి కదా.
150 దావీదు రాసినాయి కదా, మోషే రాసిన కీర్తనలు, ఆసాపు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. అంటే దావీదు ఒక వాద్యకారుడు, సంగీతక మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, పాటలు రాస్తాడు, పాడతాడు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఈయన సౌలు దేవుడు విడిచిపెట్టేశాడో, ఇప్పుడు దేవుడు ఆ రోజున్న అతన్ని దర్శించాడా లేదా? అసలు చూడండి ఒకసారి 16వ అధ్యాయం 23వ వచనము, 15:30 చూద్దాం ఒకసారి. 15:35. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడైన సమూయేలు బ్రతికిన దినాలన్నింటిలో ఇంకా ఎప్పుడైతే ఆజ్ఞ మీరి దేవునికి దూరం అయిపోయి బలి అర్పించాడో, ఇంకా సమూయేలు సౌలు దగ్గరికి దేవుని మాట వినకుండా ఉన్న రాజును కూడా లెక్క చేయలేదు ప్రవక్త. ఇక దర్శించలా, దేవుడికి ఏమి సమాధానం ఇవ్వలేదు. సమూయేలు వెళ్ళు సౌలుకి చెప్పను కూడా చెప్పలా, ఇక వదిలేశాడు దేవుడు వదిలేసిన వాడు గిలగిలా కొట్టుకులాడతాడు. తెలుసా మీకు? సౌలు సమయంలో అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, మిద్యానీయుల మీద యుద్ధం ఎక్కువ జరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా సౌలుకి దేవుడు విడిచిపెట్టేశాడు, యుద్ధాల్లో నలిగిపోతా ఉన్నాడు, అభిషేకించబడ్డాడు. కానీ ఆయనకంట ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో ఆయన మీదకి ఏమొచ్చిందంట? దురాత్మ. 16వ అధ్యాయం 23వ వచనం చూద్దామా. 16. దేవుని యుద్ధం నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయిస్తూ దురాత్మ విడిచిపోయాను, అతడు సేద తీరి బాగా. వినండి, ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టాడో సౌలును, ఈ సౌలు మీదకి ఏమొస్తుందంట? ఎక్కడ వస్తుంది దురాత్మ? ఇది లాస్ట్ వీక్ కూలంకుషంగా నేర్చుకున్న గుర్తుంది మీకు? దేవుని దగ్గర దురాత్మలు ఉంటాయా? మంచి ఆత్మలే ఉంటాయా? దేవుని కుమారులు అందరూ దేవుని దగ్గరికి వస్తారు. సాతానుతో అంటాడు, నువ్వు ఎక్కడ వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను. వాళ్ళకి మీటింగ్ జరుగుద్ది, ఒక్కోసారి బోర్డు మీటింగ్ ఉంటుంది, దురాత్మల అధిపతులు కూడా వస్తాయి ప్రభు దగ్గరికి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో సతాన్, అతను నీకు అప్పగించేశాను, అతను నువ్వు చూసుకుంటాడు. అందుకే కదా దేవుడు అవకాశం ఇస్తేనే కదా యోబు దగ్గరికి వచ్చింది సైతాన్. దేవుడు పర్మిషన్ ఇస్తేనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక విషయం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించే నిమిత్తము దేవుడు దుష్టాత్మకి మనల్ని అప్పగించేస్తాడు, భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు పరీక్షించడానికి, లేదా దేవుని విడిచిపెట్టిన వాళ్ళకి. ఘోర కార్యాలు చేస్తారు చాలామంది దేవుని సన్నిధిలో కానీ, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళని దేవుడు అప్పగించేస్తాడు, ఇక వదిలేస్తాడు, దురాత్మను పట్టుకుని పీడించేస్తూ ఉంటే వాళ్ళని. కాబట్టి దేవుని దగ్గర నుండి ఒక దురాత్మ వచ్చి, అంటే దేవుడు పంపితే దేవుని దగ్గర నివాసం ఉండే కాదు, దేవుని కలుసుకుని మీటింగ్కి వచ్చాడు దురాత్మలో, సాతాను దురాత్మలో ఒకటి వచ్చేసి ఈయన పట్టినప్పుడల్లా దావీదు ఏం చేశాడంటే సితారాతో వాయించేవాడు, దురాత్మను విదిలించేవాడు. అప్పుడు బాగా అయిపోయి ఇట్లా చాలాసార్లు జరిగింది. ఈ విధంగా సౌలుని దావీదు అనేక సార్లు దురాత్మల నుండి తప్పిస్తూ వచ్చాడు. ఒకసారి యుద్ధం జరగబోతా ఉంది. ఒక యుద్ధంలో ఫిలిస్తీయులు, సమూయేలు 17వ అధ్యాయం చూడండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చేయండి. ఎన్నో వచ్చిన మది 17:1. ఫిలిస్తీయులు తమ సైన్యముల యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలో సోకోలో కూడి ఇసష్టమీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలు ఇజ్రాయేల్ కూడి వచ్చి ఏలి లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు ఇచ్చి ఫిలిస్తీయులతో ఆ తట్టు పర్వతం మీదను ఇజ్రాయేలీలు ఈ తట్టు పర్వతం నిలిచిండగా ఉభయల మధ్య ఒక లోయ ఉండేను. గాతు వాడైన గొలియాతు, ఎవరైనా ఫిలిస్తీయుల వంశంలో గాతు వాడైన గొలియాతు అను కుమారుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో బయలుదేరి, అతడు 6 మూరల జానుడు, ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్నానం ఉండెను. తర్వాత ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరి ఇదంతా చూడండి, ఇదంతా మీరు చూస్తే డాలు మోసేవాడు ఒకడు ఉన్నాడంట. 6 మూరల జానుడు, 6 మూరల జానుడు. ఒక మూర ఎంత? 1.5 అడిగేసుకుందాం. 6 మూరలు అంటే మొత్తం 9. రోమా లెక్క ప్రకారము అడుగు ఈజిప్టు ఒక లెక్క ఉండదు, క్యూబిట్ అంటారు దాన్ని. ఒక మన మూర వచ్చేసరికి అడుగులు వచ్చేసరికి 2 లెక్కలు ఉన్నాయి. ఒకటి రోమా సామ్రాజ్యం, ఒకటి ఈజిప్టు సామ్రాజ్యం. ఈజిప్టు దేశం నుండి వచ్చే లెక్కలు అప్పుడు మనుగడలో ఉండేవి. దీని లెక్క ప్రకారం దాదాపు 9.5 నుండి దాదాపు 12 అడుగులు ఉంటుందంట. 6 మూరల జానుడు అంటే మన మూర ఇదే అనుకుంటే ఇక్కడ ఉన్నంతవరకు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు బాహుబలం కలిగిన వాళ్ళు, ఎత్తుగా ఉండేవాళ్ళు. వాళ్ళ మూర లెక్క ఆలోచిస్తే ఇంకా ఎత్తు వచ్చేస్తుంది.
కాబట్టి మినిమం 9 feet నుండి 12 అడుగులు ఇంత ఎత్తు కలిగిన మనిషి. మొత్తం ఆయన తల నుండి చివరి వరకు మొత్తం ఏం చేసిన శిరస్త్రాణాలు ధరించుకొని డాలు మోసాడు ఒకడు ఉన్న ఎదురుగా. నేను యుద్ధం గురించి మొత్తం చెప్పను కదా, సౌలు గురించి ఈరోజు చెప్తా. మొత్తం దావీదు గురించి నెక్స్ట్ నేర్చుకుందాం. ఇప్పుడు ఇలాగ గొలియాతు వచ్చి నిలబడినప్పుడు ఈ సౌలు అతని యొక్క రాజ్యం అంతా కూడా కలవరపడిపోయారు. వాడు వచ్చి 40 రోజులంట, ఈ గొలియాతు 40 రోజులు ఏలీ లోయలోకి వచ్చి, ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడా, ఉంటే రండి నన్ను ఓడించండి, నన్ను ఓడిస్తే మేము నీకు దాసులం అవుతాం, మీరు నన్ను ఓడిస్తే నాకు దాసులు అవుతారు, కాబట్టి ఓడించగలిగిన వాడు ఒక్కడండి, రాజ్యం అంతా అవసరంలా, నన్ను ఓడించండి చాలు, ఫిలిస్తీన్ల దేశం మొత్తాన్ని ఓడించాల్సిన అవసరం, నన్ను ఓడిస్తే చాలు. 40 రోజులు అయిపోయింది. ఇప్పటికి 40 రోజులు అయిపోతే ఒకనొక దినాన్న వీళ్ళు యుద్ధంలో ఉన్నారు, దావీదు అన్నదమ్ములు యుద్ధంలో ఉంటే, ఈ దావీదు తండ్రి పేరు యెష్షయి, జెస్సీ. ఈ యెష్షయి ఎవరి కుమారుడు, ఎవరు మనవాడు చెప్పండి? మన వాక్యం నేర్చుకున్నాం మనం. ఒబేదేదు యొక్క ఒబేదేమి ఎవరు? బోయజ్ రూతు యొక్క కుమారుడు. బోయజ్ రూతు ముని మనవడే యెష్షయి. అర్థం అవుతుందా? మనం మొదటి నుండి నేర్చుకుంటూ వచ్చాం. యెష్షయి కుమారుడే దావీదు. ఆ వంశం నుండి వస్తున్నారు చూడండి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత యెష్షయి అంటాడు దావీదుతో, మీ అన్నలు ఎలా ఉన్నారు, వెళ్ళి క్షేమ సమాచారం 40 దినాల నుండి ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు యుద్ధంలోనే ఉన్నారు, కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కోరా అని చెప్పి భోజనం ఇచ్చి పంపిస్తాడు. వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన తర్వాత సౌలు ఆయన సైన్యం అంతా ఇక్కడ లోయలు ఇటువైపు ఉన్నారు, అటువైపు ఫిలిస్తీన్లు ఉన్నారు. వాడు వచ్చి మరలా గొలియాతు సవాల్ చేస్తున్నాడు, ఇదిగో ఎవడైనా ఉన్నాడా, ఇజ్రాయేల్ ఫిలిస్తీన్లు ఎవడైనా ఉన్నాడా, రండి, ఉంటే కనుక నన్ను ఓడించండి అంటే దావీదు అప్పుడు అంటాడు, జీవము గల దేవుని తిరస్కరించడానికి వీడు ఏ పాచివాడు అని చెప్పి మీరు అంతా చదివితే ఈ 17వ అధ్యాయం మొత్తం కూడా దీని గురించి రాయబడింది. సరే అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత దావీదు వచ్చి సౌలుతో అంటాడు, రాజుగారితో, రాజా ఇదిగో నేను పిల్లవాడిని, కానీ నేను గొర్రెలు మేపేటప్పుడు ఎలుగుబంట్లు కానీ సింహం కానీ వస్తే వాటిని ఎదిరించి నేను గొర్రెలను కాపాడాను, కాబట్టి సింహం అన్న బలమైనవాడు కాదు కదా. ఈ దావీదు ఒకటే మాట, జీవము గల దేవుని తిరస్కరించుటకు వీడు ఏ పార్టీ వాడు. నేను ఒక మాట ఆలోచిస్తాను, ఈ సైన్యమంతా ఒకవైపు ఉన్నారు, దావీదు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. దావీదు చూసే చూపు వేరుగా ఉంది, సైన్యమంతా చూసే చూపు. సైన్యమంతా ఏం చూశారు చెప్పండి? సౌలు కానీ సైన్యం ఏం చూశారు? దావీదు ఎత్తు చూశారు, గొలియాతు ఎత్తు, ఆయన బలం చూశారు. దావీదు ఏం చూశాడు? గొలియాతును చూశాడా? వీళ్ళ పక్షంగా ఉన్న దేవుని చూశాడు. అదే తేడా. ఈరోజు గుర్తుపెట్టుకోండి. మన కంటితో ఫిజికల్గా చూసి ఇంత డబ్బు అయిద్దామో, ఇది మన వల్ల కాదేమో, ఇంత ఖర్చు అవుద్దామో, లేకపోతే ఇది అసలు క్యూర్ అవ్వదేమో, ఈ యొక్క అనారోగ్యమో, ఈ బలహీనత ఇలా ఉంటుందేమో అని మన కంటితో చూసి విశ్వాసం పోగొట్టుకుంటాం. కానీ దావీదు లాంటి మనస్సు మనకు కావాలి. దావీదు ఏం చేసేసా, అది ఎంతైతే నాకెందుకు, అది ఎంత ఖర్చు అయితే నాకెందుకు, ఎంత బలమైనది అయితే నాకెందుకు, ఎంత రోగమైతే నాకెందుకు, నా దేవుడు సమస్తమును చేయగలిగిన, యుద్ధము యెహోవాదే అని చెప్పేసి యుద్ధరంగానికి వెళ్తా అని చెప్పి సౌలుతో చెప్తే, సౌలు అంటాడు, నువ్వు చిన్నవాడిగా చేయగలవా, ఇంతే అడుగుంటాడు అని చెప్పేసి, సరే అని చెప్పేసి దావీదు గురించి సౌలుకు తెలుసు, దెయ్యాలు ఒలగొట్టాడు కాబట్టి బలమైన వాడే, ఏదైనా చేస్తాడేమో నమ్మి ఏం చేశాడంటే ఆయనకి డాలు ఇచ్చి శిరస్నానం ఇచ్చి పో అంటే, ఈ డాలు పెడుతుంటే దావీదు పడిపోతున్నాడు. ఎంత దావీదు ఇంత ఉంటాడు, చిన్నపిల్లవాడు, యవనస్తుడు, ఏది పెడుతున్నా పడిపోతున్నాడు దావీదు. అమ్మో ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక ఇది ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఒడిసెల అంటే ఒక క్యాట్ బిల్ లాంటిది, దాన్ని తీసుకొని లోయలోకి వెళ్ళి 6 రాళ్ళు ఎరుకొని వెళ్ళి నిలబడి ఇదంతా నేను నెక్స్ట్ వీక్ క్లియర్గా చెప్తాను, ఇప్పుడు ఊరికి జస్ట్ వినండి. అయితే ఆ గొలియాతుని ఒక రాయితో కొడడానికి ఊపే ముందు ఒక మాట, యుద్ధము యెహోవాదే అంటే చేసేది నేను కాదు, యుద్ధం ఎవరిది, యెహోవాదే అనే మాట చెప్పి ఆ దేవుని నామం పేరిట రాయి తీసి విసిరి కొట్టగా ఎక్కడ తేలింది, తల నుండి అరికాల వరకు అన్నీ కవర్ చేసుకున్న గొలియాతు నుదిటి మీద మాత్రం ఖాళీ ఉందండి. నుదిటి మీద ఖాళీ ఉంటే తీసి దేవుని కాపకి, ప్రభు ఇదిగో రాయేస్తున్నాను, యుద్ధం నువ్వే చూసుకొని, దేవుడు ఏం చేశాడు, దాన్ని పట్టుకెళ్ళి గురి చూసి కరెక్ట్ ఇక్కడ కొట్టాడు. ఇక్కడ కొడితే వెనక్కి పడాల్సిన వాడు బోర్ల పడ్డాడంట. అంటే దేవుడు వెనకుండా ఒక దెబ్బ కొట్టాడు. అవును కదా, ఈ చిన్న రాయి వల్ల పడిపోయాడు అనుకోవద్దు మీరు. యుద్ధము యెహోవాదే విశ్వాసాన్ని చూపించాడు దావీదు. ఎప్పుడైతే ఇలా కొట్టాడో, ఇప్పుడు కొట్టినప్పుడు ఇది బలంగా తగిలితే వెనక్కి పడాలి యాక్చువల్గా, కానీ ఒక్క దెబ్బ కొడితే బోర్ల పడ్డాడంట.
అంటే దేవుడు ఎప్పుడు ఈ రాయి విసురుతాడని ఎదురు చూసాడు. ఆయన బాహుబలం చేత గొల్యాతును ఒక్క దెబ్బకు పడిపోయి తన కత్తి తీసి తన కత్తితో తల నరికి. అప్పటి వరకు పిల్లవాడు వెళ్తుంటే ఎగతాళి చేశాడు. ఈ యొక్క గొల్యాతు కూడా ఎగతాళి, కుక్కను అనుకున్నావు, కర్ర తీసుకొస్తున్నావు, రాళ్ళు తీసుకొస్తావు అని ఎగతాళి చేశాడు. అయినా ఈరోజు నిన్ను కాకులకి వేస్తాడు. సరే చూసుకుందారా అన్న నిలబడ్డాడు. వెళ్ళిన తర్వాత చివరికి యుద్ధం ఎవరు గెలిచారు? దావీదు యుద్ధం గెలిచేంతవరకు దావీదుని ఎవడో లెక్క చేయలేదండి. చిన్నపిల్లోడు ఏం చేస్తాడు? నవ్వుతున్నారు అందరూ, ఫిలిస్తీన్లందరూ నవ్వుతున్నారు. ఎంతమంది ఇజ్రాయెల్ నుండి ఎంతమంది రాజులుండి ఒక చిన్నపిల్లోడు వచ్చాడు ఎగతాళి చేయడానికి అని నవ్వుతూ ఉన్నారు. ఆ ఇజ్రాయెల్ కూడా నవ్వారు చాలామంది. వాళ్ళ అన్నలు కూడా ఎందుకురా నీకు అని చెప్పి తిట్టారు. వాళ్ళ అన్నలు కూడా నువ్వు పిల్లవాడు ఇంటికి వెళ్ళిపో, మా మాట వినకుండా నువ్వేంటి అని చెప్పేసి వాళ్ళు కూడా గొనిగారు, తిట్టారు దావీదుని. కానీ అవ్వడే మాట ఒకటి, ఎప్పుడైనా నువ్వు ఒక కార్యము తలంచుకోవాలంటే నిన్ను వెనక్కి లాగేవాళ్ళ మాట ఎప్పుడు వినొద్దండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా నువ్వు ఒక మంచి కార్యము చేయాలనుకుంటే, ఒక మంచి ఉద్దేశం నీలో ఉంటే, వెనక్కి బలహీనతలు చెప్పి నీ వల్ల కాదు, నువ్వు చిన్నవాడివి, నీ వల్ల కాదు అని చెప్పి ఎవరైతే నేను వెనక్కి లాగుతారో వాళ్ళ మాటలు ఎప్పుడు వాళ్ళ అన్న మాట విన్నట్టయితే విజయం వచ్చేదా? కాబట్టి ఒక మంచి కార్యము నెరవేర్చాలంటే దేవునికి అప్పగించి ముందుకెళ్ళిపోండి. దావీదులాగా దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడో దేవుడు మనల్ని కూడా అలాగే నిలబెట్టుకుంటాడు. వెళ్ళిపోయాడు, కొట్టగానే ఆయన తల నరికేసి తల పట్టుకొని, నాకు తెలిసి తల కూడా మోసి ఉండలేడు దావీదు. అంత పెద్దవాడి తల తీసుకొని ఇలా వెళతా ఉంటే, ఇప్పుడు ఒకసారి చూద్దాము. సరే, తల తీసుకొని ఎరుషలేముకి వచ్చాడు కదా. ఇప్పుడు 18వ అధ్యాయం చూడమ్మా. 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయొచ్చు, వాయించచ్చు. సౌలు 1000 కొలదయు, దావీదు 10,000 కొలదయు శత్రువులను. ఎన్ని అంట? సౌలు ఎన్ని వేలు, దావీదు 10,000 కొలది. అంటే ఇతనికన్నా 10 రెట్లు ఎక్కువ హతము చేశాను అని ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అని, నాకు 1000 కొలది అని పంక్తులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఈ మీద తీసుకుని అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద వర్షపు చూపు ఏం చేశాడు? అసలు ఈ సౌలును రాజుగా చేసింది ఎవరు? దేవుడే. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోలేక చేతగాక పాడు చేసుకుంది. నువ్వు పాడు చేసుకుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇంకొకడిని, చిన్నపిల్లవాడిని వచ్చి, చిన్నపిల్లవాడు బాగా నేను ముందు కొట్టేసరికి, ఇప్పుడు మీరు మీ శిష్యులు ఎవరైనా కానీ మీకన్నా బాగా చేశారనుకోండి, ఏం చేస్తారు? ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? ఒకసారి ఒక ప్రెసిడెంట్ గారు నన్ను సంఘాలను తిప్పి, అయ్యా మన సంఘాలు పాడైపోతున్నాయిరా, కొంచెం వాక్యం చదువు అని కారు పంపించి నన్ను తీసుకెళ్ళాడు. ఇద్దరం వాక్యం చదువుతున్నాను, వెళ్ళిన చోటల్లో వాక్యం చదువుతున్న ఒకరోజు కారులో నాకు వార్నింగ్ ఇస్తున్నాడే, ఎక్కువ చేస్తున్నారు నువ్వు అన్నాడు. ఏంటి అంకుల్ అన్న అంటేను, ఎక్కువ వాక్యం చెప్పాక నువ్వు చాలా ఆయన మాటలు ఎక్కువ చేస్తావంటే ఎగతాళి. అట్లా ఎలాగంటే మరీ ఎక్కువ వెళ్తున్నావు అబ్బాయి, నువ్వు అటు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే వచ్చిన తర్వాత అబ్బాయి చెప్పింది బాగా, ఆయన ముందు నన్ను పొగుడుతున్నారు, ఆయన అటు చూస్తున్నాడు. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఎవరు నాయన ఈ చిన్న చెప్పినందుకే నువ్వు ఇది అనుకుంటే చాలా పరిచర్య ఉందిరా బాబు బయట, దీనికే నువ్వు ఇలా పెట్టుకుంటే ఎట్లా, నేను చేసేది చాలా చిన్నది అని నేను మనసులో అనుకున్నా. అబ్బాయి నువ్వు చాలా ఎక్కువ వెళ్ళిపోతున్న వాక్యం, అంత అవసరం లేదేడా అని చెప్పేసి నన్ను కంట్రోల్ చేద్దామని చూసాడు. నాకు అర్థమైపోయింది, ఇంకా సరేలేండి అని చెప్పేసి ఇక అప్పుడు నుండి కారు పంపించట్లే ఇంటికి. ఏంటంటే ఆయన హైలైట్ అవ్వట్లే ఎక్కడికి వెళ్ళినా. ముందేమో బాగా వాక్యం చెప్పి నడిపించాలి, సంఘాలు పడైపోయింది, మంచి ఉద్దేశమే. కానీ వెళ్ళిన తర్వాత విషపు చూపు నిలిపాడు. ఈరోజు ఎవరైనా అంతే, నీకన్నా ఎవరైనా ఎదుగుతుంటే మనం ఏం చేస్తాం? ఏం చెప్పండి, మన ముందే పొగుడుతుంటే ఏం చేస్తాం? వీడైనా చేసింది నేను చేయలేదా, ఇతనైనా చేసింది నేను చేయలేదా? ఎప్పుడు అలాంటి మైండ్ మనకి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రభు పరిచయం ఎంతో బాగా చేసి ఇప్పుడు కూడా వాళ్ళేం చేసి నేను చేయలేదా? నువ్వు చేసింది దేవుడు తెలుసు, నీకు ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. ప్రతిఫలం మనుషులు కాదు. కాబట్టి ఇక్కడ సౌలు కూడా విషపు చూపు. ఏం చేస్తాడు వీడు? మహా అయితే నా దగ్గర రాజ్యం లాక్కుంటాడా అని చెప్పేసి ఇంత పొగుడుతున్నారా వీడిని. మరి గొల్యాతుని కొట్టింది ఎవరు చెప్పండి? దేవుడే కొట్టింది. సీనియర్ పాస్టర్లు జూనియర్ పాస్టర్లను చూస్తే కడుపు మంట. ఇంకో పాస్టర్ ముందు ఇంకోటి వాక్యం చేస్తే వాడికి నచ్చదు, అసలు పాస్టర్లకే నచ్చదు. నేను ఎన్నోసార్లు ఫేస్ చేసేట్లాంటిది. 10 మంది 20 మంది ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి నిలబెట్టిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడటం నిన్ను విన్నాను.
ఎందుకండి ఇలాగ ఉంటారు నాకు తెలియదు. ఒకరు బలంగా వెళ్ళినప్పుడు వాడిని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించరు, వెనక్కి లాగేస్తూ ఉంటారు. ఇలాంటి సౌలులు ఎంతమంది మన మధ్యలో ఉన్నారు ఈరోజు? సౌలు పడిపోవడానికి గల కారణం విషపు చూపు నిలవడం, ఓర్చుకోలేని తనం ఆయనలో ఉంది. ఈరోజు నీలో ఒకరిని చూసి ఓర్చుకోలేని తనం ఉందా? విషపు చూపు, మత్సరము ఎముకలకు కుళ్ళు. మీకు తెలుసా మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే జలసి. ఒకరిని చూసి ఓర్చుకోలేని తనం. వాడు నాకన్నా బాగా బతికితే ఓర్చుకోలే. ఎవరైనా ఉద్యోగం తెచ్చుకుంటే ఊరకు తెచ్చుకున్నాడు అంటే ఉద్యోగం అంటే, ఎవరైనా కారు కొనుక్కుంటే ఊరకు వచ్చింది కారు, ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ఎవరికి వచ్చింది అంటే, వాళ్ళు అది చేసి ఇది చేసి అన్నీ వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకండి ఇవన్నీ అంటే వాళ్ళంటే నచ్చక, వాళ్ళు ఎదగడం నీకు ఇష్టం లేక. నీ లైఫ్లో ఇలాంటివి ఫేస్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ సౌలు వంటి మనస్సు ఇది ఉందా లేదా? తోడికోడల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ఇంటి పక్కన వాళ్ళ మధ్యలో, చర్చిలో, వేరే సంఘాల మధ్యలో, ఒక ఉద్యోగస్తులు ఇంకో ఉద్యోగస్తుల మధ్యలో, ప్రతి చోట మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సౌలు ఆత్మ గల వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? ఒకరిని బాగా ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక మనస్సులో ఏం చేస్తాం మనం? విషపు చూపు. ఇది దేవునికి అసహ్యమైన చూపు. మన పతనానికి మనకే కారణమైన మనస్సు ఇది. సౌలుకి మనసు ఉంది. ఆనాటి నుండి ఇక దావీదును చూడగానే ఇలా చూసేవాడు. దావీదును చూడగానే వీడేనంటే గొప్ప, నేనే గొప్ప, నాకన్నా బాగా పాడతాడు, నాకన్నా బాగా చేస్తాడు, నాకన్నా బాగా చెప్తాడు వాక్యం, నేనే గొప్ప. ఎప్పుడు పెట్టుకోదు. మనం ఎంత అండి, మనం ఎంత, ఏదో నీ చిన్న చేసుకో, మనం తగ్గించుకోవాలంతే. తనను తాను తగ్గించుకున్నవాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సౌలు విషపు చూపు నిలిపాడు ఆ రోజు నుండి. రికార్డ్ అవుతుంది, ఆగిపోయిందా? 2 నిమిషాలు ఆగిపోతే అయిపోయి ఆన్ చేయండి అది ఒకసారి. ఓకే. సౌలు విషపు చూపు నిలిపగానే ఈయన మీదకి ఇక దురాత్మలు వచ్చేస్తున్నాయి. ఒకరిని పొగడగానే ఈ విషపు చూపు వచ్చేసింది. ఆ రోజు నుండి సౌలు దావీదుని వెంటాడి దాదాపు 17 సంవత్సరాలు దావీదుకి కునుకు లేకుండా చేశాడు. ఎవరు తెలుసా? సౌలు. వాళ్ళేనా? నేను చేయలేదా? నీకు గుర్తింపు రాకపోయినా పర్లా, దేవునితో నమ్మకం కూడా ఒక కనకు దేవుడు గుర్తిస్తాడు. యోసేపు వారిని విడిపించాడు జైల్లో. గుర్తించలా వాళ్ళు 2 years 2 సంవత్సరాలు గుర్తించలా. తగిన సమయం వచ్చినప్పుడు వీడేవాడు గుర్తించుకునేది. దేవుడే పిలిపించాడు. ఎవరి చేత? ఫరో చేత. దేవుడు గుర్తింపిస్తే అంత గొప్పగా ఉంటుందండి. మనుషులు ఇచ్చే గుర్తింపు కోసం చూడొద్దు. నిన్ను పట్టించుకపోయినా, నిన్ను మనుషులు గనపరచకపోయినా నీ దేవుడు గనపరచాలి. నువ్వు నమ్మకంగా పనిచేస్తూ ఉండు దేవుని పని. ఒకానొక దినాన్న దేవుడు నిన్ను ఎలాగ పిలుస్తాడు తెలుసా? వీళ్ళు మర్చిపోయాడు, పానదాయకుడు మర్చిపోయాడు. కానీ ఒకరోజు దేవుడు ఫరోకి దర్శనమిచ్చి ఆ ఫరో ద్వారానే పిలిపించాడు. ఎలాగ కదిలించాలో దేవునికి తెలుసు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చేదానికోసం మనం ఎదురు చూడాలి. ఇక్కడ ఈ సౌలు ఆనాటిని విషయం చూపు నిలిచి ఒకరోజు ఆ దురాత్మ పట్టిన సౌలుకి దావీదు వచ్చి మరలా పాట పాడుతుంటే ఈటి తీసుకొనేస్తే ఒక్క దెబ్బ చంపేద్దాం అనుకుంటా దావీదుని. దురాత్మ లోపలికి వస్తే ఇప్పుడు ఏం చేస్తే చంపాలి, వాళ్ళని నశింపజేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఈటిలు ఇసిరేస్తే దావీదు తప్పించుకొని పారిపోయాడు. సౌలు ఏం చెప్పాడు తెలుసా? యుద్ధంలో గెలిచిన వాడికి నా కుమార్తెనిచ్చి రాజ్యం సగం ఇస్తానన్నాడు. మాట తప్పేశాడు. సరే, తర్వాత పెళ్లి చేశాడు, కానీ వాళ్ళిద్దరిని ఒక చోట నిలబెట్టలేదు. ఈయన ఎప్పుడు పారిపోవడమే. భోజనం వాళ్ళ దగ్గర కూర్చొని దావీదు అన్నం తింటా ఉంటే వెనకుండి ఈటి తీసేవాడు. బూతులు తిట్టాడు తెలుసా మీకు సౌలు? సొంత కుమారుని ఆడుగొట్టుదాని కొడుక అంటాడు. ఎవరిని? యోనతాను. సౌలు బండబూతులు తిట్టాడు దావీదుని. యోనతాను దావీదు ఇద్దరు ఆ ఫ్రెండ్స్కి తిరుగుతుంటే సౌలు పిలిచి క్లాస్ ఇస్తాడు. యోనతాను ఏమనుకుంటున్నాను? వాడు ఎవడు తెలుసా? నీ శత్రువు. నువ్వు నా తర్వాత రాజు అవ్వాలి, కానీ వాడు రాజు అవుతున్నాడు. బుద్ధి లేదంటారు నీకు, ఆడగొట్టదానికి కొడక అని తిడతాడండి. ఇందులో బైబిల్లో ఉంది, మీరు చదవండి క్లియర్గా. అలాంటి తండ్రి సౌలు. కానీ యోనతాను ఎంత మంచివాడు తెలుసా? పోతే పోనీ, నాకు రాజ్యం అవసరం లేదు, దావీదు లాంటి మంచి స్నేహితుడు దొరికాడు అనుకుంటాడు. ఫ్రెండ్ గురించి చెప్పుకున్నప్పుడు దావీదు యోనతాను గురించి చెప్పు. ఈరోజు సౌలు గురించే మన క్యారెక్టర్. కాబట్టి ఈ సౌలు ఏం చేశాడంటే విషపు చూపు నిలిచి ఆ రోజు దావీదును చంపాలని వెంటాడి వెళుతూ ఆయన తిరుగుతూ ఉంటే ఒకనొక రోజు వివాహం చేసినా కానీ భార్య కూడా దావీదుని సరిగ్గా చూడాలి. మీకాలు దావీదుని హీనంగా చూసింది. అందుకని దేవుడు ఆమెకి పిల్లల్ని ఇవ్వలేదు. మీకాల్ని దావీదు వివాహం చేసుకుంటే మళ్ళీ ఇంకోటి ఇచ్చి వివాహం చేసేసుకుంటాడు. తర్వాత దావీదు దగ్గర లేదు ఆవిడ. అయితే వినండి ఒకసారి. ఆ దావీదు పారిపోయి కొండల్లో గుహల్లో పారిపోయి దాక్కుంటున్నాడు. సౌలుకి భయపడి దాక్కుంటాడు. ఒకనొక దినాన్న సౌలు ఏం చేశాడంటే
ఒక ఒక గుహలో పడుకొని వెతికి నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే దావీదు ఆ రోజు అక్కడికి వచ్చి వాళ్ళందరూ నిద్రపోతుంటే దావీదు